కెమెరా కుకింగ్ విజిల్కి చాలా దగ్గరగా ఉందండి. సో అందుకని కొంచెం కుకింగ్ నాయిస్ అనేది వస్తుంది. అండ్ ఆలు ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదా, అలాంటి నాయిస్ వస్తుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి, సారీ ఫర్ దాట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డు హోటల్లో. ఈరోజు చిక్కుడుకాయ ఆలు టమాటో కర్రీ తెచ్చినాను. కొంచెం వేగనియండి, ఒక 1 minute. అంతలోపు చిక్కుడుకాయ వాష్ చేశాను కదా, దాన్ని కట్ చేసేద్దాం. చిక్కుడుకాయ అయితే కట్ చేసి రెడీగా ఉంది. సో ఆలు వేసి పెట్టాను కదా ఆయిల్లో. సో ఇది జస్ట్ అలా ఒక 1 second 1 minute అలా జస్ట్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా నేను పోపు గింజలు, తాలింపు గింజలు అవన్నీ ఏమీ వేయట్లేదండి. చాలా మంది పోపు ఉంటేనే ఇష్టపడతారు, బట్ మా ఇంట్లో ఎక్కువ కూరలకి పోపులు లేకుండానే ఇష్టపడతారు అన్నమాట. అందుకే నేను పోపులు వేయట్లేదు. ప్లెయిన్ అంతే. సో ఇది చిక్కుడుకాయ వేసేసాను కాబట్టి ఒక 2 minutes లిడ్ పెట్టేస్తాను. తర్వాత చూద్దాము. 2 to 3 minutes అయిన తర్వాత స్టీర్ చేయండి, మంచి కలిపేయండి. ఇలా వంటలు రాని వాళ్ళు కుకింగ్ చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతాయి వంటలు. కొంచెం పసుపు, కారం మీకు సరిపడేంత, అండ్ సాల్ట్. దీంతో పాటు ఒక టమాటో, ఓన్లీ 1 టమాటో అంతే. నేనైతే అలా ముక్కలు కిందే కట్ చేసి వేస్తాను, ఎందుకంటే మొత్తం స్మాషెస్గా కట్ చేసి వేసారనుకోండి దాంట్లో ఉన్నదంతా పోతుంది. అందుకని చెప్పేసి అఫ్కోర్స్ కూరలో కలిసిపోతుంది, బట్ స్టిల్ ఇలా వేస్తే ఏమవుతుందంటే మనం కూర కలుపుకొని తినేటప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట. అలా మా ఇంట్లో ఇష్టపడతాం కాబట్టి నేను అలానే వేస్తున్నాను. జస్ట్ ఇంకంతే. ఇక్కడ లిడ్ క్లోజ్ చేసి వస్తాను ఫర్ 2 minutes. డన్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఆలు ఉడికిందా లేదా అలాగే ఉన్నాయనిపించచ్చు. ఆలు ఉడికిపోయింది, టమాటో కూడా మీకు అట్లాగే కనిపిస్తుంది, బట్ ఇట్స్ బాయిల్డ్ అనమాట. ఇట్స్ బాయిల్డ్. సో దీంట్లో కొంచెం మసాలా. ఈ మసాలా ఏంటంటే టమాటోలు డ్రై చేసి గ్రైండ్ చేసిన మసాలా, అండ్ ఆనియన్స్ కూడా డ్రై చేసి గ్రైండ్ చేసిన మసాలా. ఆనియన్ పౌడర్ అండ్ టమాటో పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం క్వాంటిటీకి సరిపడా నేను పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నాను, అంతే. ఒకసారి కలుపుకొని మంచిగా యమ్మీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అన్నమాట. సింపుల్గా. నేను ఎంతసేపు వీడియో షూట్ చేశాను అంత టైంలోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓన్లీ 5 minutes. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డు వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.